సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 8 జూలైకి సంబంధించినటువంటి షిఫ్ట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే మన స్టూడెంట్స్ పంపడం జరిగిందండి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. అంతేకాకుండా రానున్నటువంటి ఉద్యోగాలకు కూడా రిలేటెడ్గా ఉండే బిట్స్ మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, సిఐఎస్ఎఫ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? CISF డైరెక్టర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CISF? ఎవరండి? నాయనా సింగ్ ఐపీఎస్ గారండి. ఓకేనా? CISF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మరి న్యూఢిల్లీలో ఉందండి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఇండియా కోస్ట్ గార్డ్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ రాకేష్ పాల్. ఎవరండి? రాకేష్ పాల్. నెక్స్ట్ వన్, ఏడీబీ ఫుల్ ఫామ్ ఏంటి అని ఈరోజు అడగడం జరిగిందండి. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయము మనీలా, ఫిలిప్పైన్స్లో ఉందండి. ఓకేనా? మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. డైరెక్టర్ జనరల్ మసత్సుగు అసకావా. ఎవరండి? మసత్సుగు అసకావా అని మనము గుర్తుంచుకోవాలి. మనీలా అనగానే ఇంకొకటి గుర్తు రావాలండి మనకి. ఏం గుర్తు రావాలి? అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము మనీలాలో ఉంది. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి పాయింట్. నెక్స్ట్ వన్, ఒడిషా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరేంటి? నిన్ననే చెప్పానండి నేను. అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఓకేనా, రాష్ట్ర రాజధాని, అధికార భాష. ఓకేనా? క్వశ్చన్ రానే వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిషా? ఎవరండి? చరణ్ మోహన్ మాజ్ అండి వీరి పేరు. ఓకే, మరి ఒడిషా రాజధాని భువనేశ్వర్. జాతీయ వరి పరిశోధన కేంద్రము ఒడిషాలో ఉంటుందండి. భారతదేశ హాకీకి స్పాన్సర్గా ఒడిషా రాష్ట్రం అయితే ఉందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం మరియు చైనా మధ్య ఏ సంవత్సరంలో యుద్ధం జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వార్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా? ఎప్పుడండి? 1962వ సంవత్సరంలో ఈ యుద్ధంలో మన దేశం అయితే ఓడిపోవడం అయితే జరిగిందండి. ఓకేనా? చైనాని విజయం సాధించింది. భారత్ చైనా యుద్ధం సమయంలో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారండి. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశాల సంఖ్య. నంబర్ ఆఫ్ యునెస్కో రికగ్నైజ్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఎన్నండి? మొత్తము 42 ఉన్నాయండి. మొత్తము 42 ఎట్ ప్రజెంట్. ఓకేనా? మరి రీసెంట్గా 2023లో చివరిసారిగా కలకత్తాలోని శాంతినికేతన్ మరియు కర్ణాటకలోని హాలీబేడ్, సోమానంతాలోని హొయసాల దేవాలయాలకు ఈ గుర్తింపు లభించింది. ఓకేనా? మొత్తం 40 ఉండేది 2023కు ముందు. మరి 2023 తర్వాత ఈ రెండింటిని కూడా చేర్చడంతో మొత్తము 42కు చేరింది వీటి యొక్క సంఖ్య. ఓకే, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? హూ ఈజ్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్స్? ఎవరండి? రేఖా శర్మ గారు. ఓకేనా? మరి జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1992వ సంవత్సరంలో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, రామ్ గంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారండి ఈ క్వశ్చన్ దగ్గర. ఎందుకంటే అసలు రామ్ గంగా నేషనల్ పార్క్ అనేది ప్రజెంట్ లేదు, కానీ క్వశ్చన్ అడిగారండి. ఓకేనా? ఎందుకు లేదో కూడా చెప్తాను. ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో అయితే ఉందండి రామ్ గంగా నేషనల్ పార్క్. మరి ఎందుకు లేదు అంటున్నానంటే ప్రజెంట్ దీని పేరుగా రామ్ గంగా కాదు.
ఓకేనా. రామ్ గంగా నేషనల్ పార్కు 1954-55 కంటే ముందు ఉండేది ఆ పేరు. తర్వాత దాన్ని ఏం చేశారు, జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా మార్చడం జరిగింది. మరి భారతదేశంలో ఒక వేటగాడి పేరు మీద ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. దీన్నే రామ్ గంగా అని క్వశ్చన్ ఇచ్చారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కోనార్క్ సన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? ఒడిశాలో ఉంది, అందరికీ తెలిసిందే. జగన్నాథ రథయాత్ర కూడా ఇటీవల పూరిలో జరిగింది, సేమ్ అది కూడా ఒడిశాలోనే. ఓకేనా. తొక్కేస్లాట్లో కొంతమంది కూడా మరణించినట్లుగా అయితే పేపర్లో రావడం జరిగింది ఈరోజు. మరి 1250లో నరసింహదేవ 1 దీని యొక్క నిర్మాణం అయితే పూర్తి చేయడము జరిగింది. నరసింహదేవ 1. ఓకే, నెక్స్ట్ వన్. పండిత్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యములో ప్రసిద్ధి చెందారు? ఎవరండి? పండిత్ రవిశంకర్ గారు. పండిట్ రవిశంకర్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? సితారా అండి, సితారా. చాలా ఫేమస్ పర్సన్ అండి. మన భారతదేశానికి ఈ సితారా వాయించడంలో ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చి పెట్టారు. ఓకేనా. మరి దీనికి గుర్తింపుగా 1999లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏంటండి? భారతరత్న వీరికి అందచేయడం అయితే జరిగింది, వీరు చేసినటువంటి కృషికి గాను. ఓకే, నెక్స్ట్ వన్. శీతల్ దేవి ఏ క్రీడా విభాగములో ప్రసిద్ధి చెందినవారు? శీతల్ దేవి ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ స్పోర్ట్స్? ఏంటండి? పారా అథ్లెటిక్ విభాగము ఆర్చరీలో వీరు ప్రసిద్ధి చెందారండి. పారా అథ్లెటిక్ విభాగం ఆర్చరీ. మరి వీరు ఏ రాష్ట్రానికి చెందినవారండి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి. నెక్స్ట్ వన్. వర్తమాన మహావీరుడు ఎన్నవ తీర్థాంకరుడు? ఓకే, హూ ఈజ్ ద కరెంట్ మహావీర? సారీ, ఇక్కడ తప్పుపడింది. వర్తమాన మహావీర ఎన్నవ తీర్థాంకరుడు? ఏంటండి? 24వ తీర్థాంకరుడు అండి. ఎన్నవండి? 24వ తీర్థాంకరుడు. నెక్స్ట్ వన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది? నగరము. విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్? ఏంటండి? ముంబై టాప్లో ఉందండి. తర్వాత 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. ముంబై ఫస్ట్, తర్వాత సెకండ్ ఢిల్లీ. ఓకే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో ఏ మైనారిటీల గురించి ప్రస్తావించారు? విచ్ మైనారిటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 30 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భాష మరియు మతపరమైనటువంటి మైనారిటీల గురించి భారత రాజ్యాంగంలోని 30వ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సాంస్కృతిక మరియు విద్యా హక్కు ఆర్టికల్ 29 మరియు 30 ఇవి రెండు తెలియజేస్తాయండి. సాంస్కృతిక మరియు విద్యా హక్కు. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం మైనారిటీల సమూహాల ప్రయోజనాలను రక్షించడం అని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. దిన్ ఏ ఇలాహీ ఎవరు ప్రారంభించారు? ఇది ఒక మతం అండి. దిన్ ఏ ఇలాహీ అనేది మతము. హూ స్టార్టెడ్ దిన్ ఏ ఇలాహీ? అక్బర్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, మొఘల్ చక్రవర్తి అక్బర్. 1582లో అక్బర్ దిన్ ఏ ఇలాహీ లేదా దైవ విశ్వాసం అనేటువంటి కొత్త మతాన్ని బోధించారు. మరి అది ఒక్క దేవుడు అనే నమ్ముతుండని, దేవుడు ఒక్కడే, సింపుల్ అని నమ్ముతుంది. ఇందులో అన్ని మతాల గురించి ప్రస్తావించడం జరిగింది. దీని ఆవరణ తార్కికంగా ఉంటుందండి. ఓకే, తార్కిక భావాలను కలిగి ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వదు. వివిధ మతాల మధ్య అంతరాన్ని తగ్గించడమే దీని యొక్క లక్ష్యం అండి. అన్ని మతాలు సమానమే, దేవుడు ఒక్కడే అని ప్రబోధించడం జరిగింది. ఓకే. బ్రహ్మ సమాజం యొక్క పూర్వపు పేరేంటి? ఇంపార్టెంట్. వాట్ వాజ్ ద ఎర్లియర్ నేమ్ ఆఫ్ బ్రహ్మ సొసైటీ? బ్రహ్మ సభ అండి, సింపుల్. బ్రహ్మ సమాజానికి పూర్వ పేరు బ్రహ్మ సభ. 1928లో ఏర్పాటు చేసిన బ్రహ్మ సభ పేరుని 1930లో బ్రహ్మ సమాజంగా మార్చారు. సింపుల్. ఓకేనా. ఇంతకుముందు ఏముండేది? 1928లో బ్రహ్మ సభ, 1930లో బ్రహ్మ సమాజంగా మార్చారు. దీని స్థాపకులు ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో గాయస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 8th జూలై ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినవండి. రిమైనింగ్ అన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, పీడిఎఫ్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. లెట్స్ డౌన్లోడ్. థ్యాంక్ యూ గైస్.